ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వానిని ఓరడించు మాటలు. జూలై 1. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైనది. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. ఎస్తేరు రాజైన అహష్వేరోషు యొక్క దయా దాక్షిణ్యములు పొందెను. చాలామంది యవన కన్యకలు అతని ముందుకు వరుసగా తీసుకొని రాబడిరి. ఆమె రాజు యొద్దకు వెళ్ళవలసిన సమయమందు ఆమె ఏమేమి కోరునో అది ఆమెకు ఇవ్వబడును. అవి వస్త్రములే గాని, బంగారము, వెండి గాని, శుద్ధి కొరకైన వస్తువులే గాని ఏదైనాను ఇవ్వబడక ఉండదు. మిగిలిన ఇతర స్త్రీలు అనుదినము అనేకము అడుగుచుండిరి, కానీ ఎస్తేరు ఏమీ కోరలేదు. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం. ఒక వ్యక్తి నాకేమి వద్దు అని చెప్పుట ఎంత అద్భుతము! నాకేమి వద్దు అని చెప్పిన వారిని గూర్చి నేను వినలేదు. కొంతమందికి ఏమిచ్చినను తృప్తి కలగదు. నీ భార్యకు 100 చీరలిచ్చినను ఇంకా 10 కావాలనని అడుగును, ఇంకను అధికముగా అడుగును. వారికి ప్రతి నెల కొత్తది కావలెను. నీవు ఎటువంటి ఆభరణములు ఇచ్చినను వారికి తృప్తి కలగదు. కొంతమంది భర్తలు తమ జీతమంతయు భార్యలకు ఇత్తురు. వారు తమ భర్తలకు జీతము వచ్చు దినము కొరకు కనిపెట్టుచుందురు. ఒకవేళ ఒక 25 రూపాయలు తక్కువ ఇచ్చిన ఎడల భర్తలను ప్రశ్నించుదురు, ఏమైనది, ఈ నెల 25 రూపాయలు ఎందుకు తక్కువ ఇచ్చితివి? నీవు ఎక్కడ ఖర్చు పెట్టితివి? దానితో ఏమి చేసితివి? దానిని ఎవరికి ఇచ్చితివి అని ప్రశ్నించుదురు. 10 రోజులలోనే జీతమంతయు ఖర్చు చేసి ఇంకా డబ్బులు కావాలనని అడుగుదురు. వారెవరైనను వారికి తృప్తి ఉండదు. కానీ ఇక్కడ ఏమి చెప్పబడుచున్నదనగా, ఆమె తరుణము వచ్చినప్పుడు ఏమీ కోరలేదు. దాని ఫలితము ఆమె అతని దయ పొందుటయే. ఎస్తేరును చూచిన వారికి అందరికీ ఆమె ఎడల దయ కలిగెను. ఆమె కేవలము రాజు దృష్టిలోనే దయ పొందుట కాదు, రాజభవనములోని అందరి దృష్టిలో దయ పొందెను. ఆమె దేవుని యందు ఎంతో అధికమైన భయభక్తులు కలిగి ఉండినది. ఆమె జీవితము విశ్వాసము ద్వారా ఇశ్రాయేలు దేశమంతయు రక్షించబడినది. ఏ విధముగా సంతృప్తిని కలిగి ఉండవలెనో ఆ రహస్యమును ఆమె నేర్చుకొనినది. లోకములో ఏదియు తనను తృప్తిపరచలేదని ఆమె ఎరిగినది. లోకము ఎంత ఆకర్షణీయముగా నుండినను మనలను తృప్తిపరచలేదు. చాలామంది స్త్రీ పురుషులు తిని త్రాగుట ద్వారా వస్త్రములు, బంగారము, వెండి, నగలు కొనుట ద్వారా సంతోషించగలమని అనుకొందురు. అందువలననే వారి జీవితములు ఓటమిని పొందుచున్నవి. అందువలననే వివాహములకు ముందు బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా, మధ్యవర్తుల ద్వారా ఎంత కట్నం ఇచ్చెదరని, ఎంత భూమిని ఇచ్చెదరని సమాచారములను సేకరించెదరు. వారు బహిరంగముగా అడగరు, కానీ రహస్యముగా ఆ తండ్రికి ఎంతమంది పిల్లలు, మరి ఈమెకు ఎంత వచ్చును అని తెలుసుకుందరు. విషయములన్నీ తెలుసుకున్న తర్వాత మాకు సమ్మతమే అని చెప్పుదురు. ఒకవేళ వారికి తృప్తి కలగని ఎడల ఈ సంబంధం విషయంలో మాకు సమాధానము లేదు అని చెప్పుదురు. ఎందుకనగా వారి దృష్టి లోక సంబంధమైన విషయముల మీద, ఆ అమ్మాయి రంగు మీద, అర్హతలు మొదలగు వాటి మీద నుండుట చేతనే ఆ విధముగా చెప్పుదురు. అందువలననే వారు నిరుత్సాహపడుదురు. సంతృప్తి గృహమును సంతోషముగా నుంచగలదు. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.